రైట్. కిరణ్ ట్రంప్ గారు. చెప్తున్నది కూడా అదే. ట్రంప్ ట్రంప్ ఇంతకు అవ్వచ్చు. ముందు కూడా చాలా విషయాల్లో చెప్పింది ఏంటంటే, మీరు మీ దేశానికి వెళ్ళి డెవలప్ చేసుకుంటారా బాబు అని చెప్పాడు ట్రంప్ కూడా. హ్మ్. ట్రంప్ కూడా చెప్పారు అన్నమాట. హ్మ్. ఆ, రైట్. యా. కిరణ్ గారు ప్లీజ్. అంటే సార్ ఇప్పుడు అమెరికా మార్కెట్ ప్రతి 5 ఏళ్ళకి 8 ఏళ్ళకి అడ్జస్ట్ అవ్వటం అనేది నార్మల్ సార్. అడ్జస్ట్ అయినప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు ఇంకా కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు అవుతారు, డబ్బు లేని వాళ్ళు అధపాతాళానికి వెళ్ళిపోతారు. ఇది అమెరికాలో రెగ్యులర్గా జరిగే ప్రాసెస్సే. ఇప్పుడు అంటే ఇప్పుడు 2009లో హౌసింగ్ బబుల్ వల్ల కానీ 99లో కానీ అంత ముందు ఎన్నిసార్లు రిసెషన్ వచ్చినా కూడా రిసెషన్ వచ్చిన ప్రతిసారి గొప్పవాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు, పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అయ్యారు. కాకపోతే దీంట్లో కొంత కొంత అంటే కొంత మనకు సుఖం ఏంటంటే మన ఇల్లులు ఇప్పుడు దగ్గర దగ్గర 800 900 అయిపోయిన ఇల్లులు మళ్ళీ ఒక 2 ఏళ్లలోను 3 ఏళ్లలోను మళ్ళీ 300కి 400కి పడిపోతాయి. దీనివల్ల నాలాగా ఓనర్లకి కొంచెం నష్టం, ఆ, కొత్తగా కొనుక్కునే వాళ్ళకి కొంచెం లాభం. అంటే మనం 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 మన డబ్బాలు అక్కడే ఉంటాయి సార్. ఇప్పుడు పాములు పట్టాలో ఆ పైన డబ్బాలు పైనే ఉంటాయి, కింద డబ్బాలు కిందే ఉంటాయి టైప్లో మనం ఆ మిడ్ లెవెల్లోనే ఉంటాం. మనని పైకి వెళ్ళనీరు, అది 100% వెళ్ళనీరు. సో ఈ రిచ్ పీపుల్ అనేది చేసే పనే ఇది. అంటే ఈ రిసెషన్ అనేది ఉంటుంది, జాబులు పోతాయి, జాబులు పోగానే ఏమంటే మార్కెట్లో ఇల్లు కొనడం తగ్గుతుంది, ఇల్లు కొనడం తగ్గగానే ఇళ్ళ రేట్లు తగ్గిపోతాయి. సో అట్లా ఒక సైకిల్లో మనందరం మళ్ళీ రీఅడ్జస్ట్ అయ్యి ఓకే మనం మళ్ళీ పనిచేయాలరా బాబు అనే పరిస్థితికి మనల్ని మనం ప్రిపేర్ అయిపోతుంటాం. సో దీనివల్ల ఇండియాకి ఇబ్బందా అంటే ఇబ్బంది ఉండదు సార్. అంటే ఇప్పుడు నేను అమెరికాకి 2001లో వచ్చినప్పుడు నేను ఇక్కడ పౌరుడిని అవుతాను, ఇక్కడ సిటిజన్ అవుతాను నేను అనుకోలేదు. మనం అనుకున్నది ఏంటంటే ఒక 6 సంవత్సరాలు మనకు టైం ఉంది, 6 సంవత్సరాలు మనం బ్యాటింగ్ చేసుకుని కొట్టాల్సిన రన్స్ అన్ని కొట్టుకుని కాస్త కూస్త డబ్బులు వెనకేసుకుంటే ఇండియాకి వెళ్ళినప్పుడు ఆ డబ్బులతో మనం కొంచెం ప్రశాంతంగా బతకొచ్చు. అంటే డబ్బులు అనేది అంటే చూపించుకోవడానికి అంటే ఈ మధ్య అంటే చూపించుకోవడం మొదలైంది కానీ డబ్బులు అనేది ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ సార్. ఆ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది బిల్డ్ అయితే మన కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ కోసమే మనం అమెరికాకి వచ్చాం. ఇప్పుడు ఇండియాలో మనం ఎందుకు పని చేయట్లేదు అని అంటే ఇప్పుడు మీరు మీరు అందరం ముగ్గురం మీడియా వాళ్ళమే కాబట్టి నలుగురం మీడియా వాళ్ళమే కాబట్టి నేను మీడియాలోనే పనిచేశాను, తెలుసు. అడ్వర్టైజింగ్లో పనిచేశాను. ఇప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడు ఏపీఎస్సిబికి ఏపీఎస్సిబి అప్పట్లో అంటే 2001 టైంలో ఏపీఎస్సిబి అప్పుడు ఏపీ జెన్కో ఏపీ ట్రాన్స్కో అయింది. ఆ రెండు లోగోలు నేనే అమ్మాను. నేను నా స్టూడియోలో డిజైన్ చేసి నేను అమ్మినయ్యే ఆ రెండు లోగోలు. ఇవాళ హ్మ్. రోజున మీకు బిల్లులు వస్తాయి, మీరు చూసుకున్న తిట్టకమాకండి కానీ ఆ లోగోలు చేసింది నేనే. మన ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సార్ ఇప్పుడు ఏపీఎస్సిబికి మేము టెండర్ యాడ్స్ వేసేవాళ్ళం సార్ అప్పట్లో. అంటే దగ్గర దగ్గర సంవత్సరానికి 2.5 కోట్లు 2 కోట్ల నుంచి 2.5 కోట్లు బిజినెస్ ఉండేది మాకు అడ్వర్టైజింగ్ ఏజెన్సీకి. దాంట్లో నేను ఇప్పుడు మీడియాలో ఇద్దరము, అకౌంట్ ఎగ్జిక్యూటివ్లో ముగ్గురు, ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఒక నలుగురు, ఒక కాపీ రైటర్, మొత్తం కలిపి ఒక 15 మంది మేము బతుకుతాం దాని మీద. మీకు మన అందరికీ తెలిసింది ఏంటంటే గవర్నమెంట్ ఎంటర్ప్రైజెస్తో మీరు వ్యాపారం చేస్తే ఒక 5% 6% లంచాలకు పోతాయి. నేను ఆన్ మీడియా చెప్తున్నాను, లంచాలకు పోతాయి. అది కూడా ప్రాబ్లం లేదు సార్. అంటే అది కూడా కొంచెం ప్రాబ్లం లేదు నేను ఈ విషయంలో విభేదిస్తానండి. మీరు సార్. తక్కువ చెబుతున్నారో అనిపిస్తోంది. ఇప్పుడు అది 25% దాకా ఉంది అది. అంటే 25% మనకి 25% రావు సార్ మనకి. హ్మ్. ఎందుకంటే మనకి ఇప్పుడు నేను అంటే ఈనాడులో పేపర్లో యాడ్ వేస్తే నాకు 15% వస్తుంది. 15% 25% వాళ్ళకి ఇవ్వలేదు. 5% వరకు అంటే అంటే ఇస్తే నాకు ఇప్పుడు పరిస్థితి 10%. చెప్తున్నా. మీరు 2001 చెప్తున్నారు. నేను ఇప్పుడు సో పరిస్థితి. అంటే అది మనకి కరెక్ట్. ఆయన ఆయన మిగులుతుంది పాత సార్. పాత లెక్కలు చెప్తున్నారు. హ్మ్. పాత లెక్కలే చెప్తున్నాను. హ్మ్. సో 10 మనకి అంతే మిగులుతుంది సార్. మనం 60 రోజుల్లో కనుక నేను ఈనాడు పేపర్ వాళ్ళకి కానీ లేకపోతే ఎవరికైనా కానీ పేమెంట్ కట్టకపోతే వాళ్ళు ఆటోమేటిక్గా ఐఆర్ఎస్కి వెళ్తారు, ఇండియన్ లీడర్షిప్ సర్వేకి వెళ్ళిపోయి మా మీద రిపోర్ట్ చేస్తారు సేయింగ్ దట్ ఈ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ వాళ్ళు మాకు డబ్బులు కట్టట్లేదు, వీళ్ళని బ్లాక్ లిస్ట్ చేయండి అని. వాళ్ళు బ్లాక్ లిస్ట్ చేస్తే నాకు వచ్చి ఆ 60 డేస్ క్రెడిట్ నాకు రాదు. సో నేను అప్పటి నుంచి క్యాష్ పేమెంట్ చేసుకోవాలి. అలా అని స్టేట్ ఏపీఎస్సీబీ మనకు డబ్బులు కడుతుందంటే డబ్బులు కట్టదు. ఏపీఎస్సీబీ డబ్బులు కట్టకపోతే అప్పటి నుంచి 3 నెలల పాటు 2 నెలల పాటు వెయిట్ చేస్తే 2% 3% మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ ప్రకారంగా చూసుకున్నా కూడా మనకు రూపాయి కూడా మిగలదు సార్. ఇప్పుడు ఏపీఎస్సీబీ పక్కన పెట్టిన ఒక అమీర్పేటలోనే దగ్గర దగ్గర చాలా మటుకు సాఫ్ట్వేర్ కంపెనీలు ఆ రోజున ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు స్టార్ట్ అయినాయి. వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చేవాళ్ళు, యాడ్స్ చేయమని చెప్పేవాళ్ళు, 15 రోజుల్లో కడతామనేవాళ్ళు. ఎవరు కట్టేవాళ్ళు కాదు. వాళ్ళ మీద నేను కోర్టుకు వెళ్తే నా కేసు దగ్గర దగ్గర 8 నెలలు 9 నెలలు నడుస్తుంది. ఆ కేసులో డీటెయిల్స్ కూడా రావు, నా పేమెంట్ నాకు రావు. నాకు ఎందుకు సార్ మీరు గొప్పగా చెప్పుకునే ఇండస్ట్రియలిస్టులు సార్ సుజా చౌదరి గారు నాకు 6,000 రూపాయలు ఇవ్వాలండి ఆ రోజుల్లో. హ్మ్. 6,000 రూపాయలు సుజా చాలా చౌదరి బ్యాంకులకు కూడా సార్. హ్మ్. ఉన్నాడు సార్. నామనాయసరావు మధుకాన్ గ్రానైట్స్ అంటే సమాధుల మీద రాళ్ళు పెట్టుకునేది సార్. అలాగే బ్రోషర్లు వేస్తే 90,000 బిల్లు ఇవాళ కూడా రాలేదు సార్ బిల్లు. హ్మ్. సో ఇట్లా మీరు నాయకులు అని చెప్పుకునే వాళ్ళే డబ్బులు ఇవ్వరు. సుబ్రహ్మణ్యరెడ్డి గారి దగ్గర కూడా చాలా డబ్బులు రావు. ఆ రోజు జగదీష్ ప్రసాద్ కన్నూరి గారు మన ఆంధ్రజ్యోతి మొత్తాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు.
జయప్రసాద్ గారు కనూరు గారి దగ్గరికి వెళ్ళి అడ్వర్టైజింగ్ దాంట్లోకి వెళ్ళి, సార్ మాకు ఇట్లా సినిమా యాడ్ ఒకటి వచ్చింది సార్, అది వేస్తాం సార్ అంటే, కిరణ్ గారు మీరు ఏ యాడ్ వేసినా పర్లేదు, సినిమా యాడ్ అయితే అప్పటికప్పుడు డబ్బులు కట్టి తీసుకోండి అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే మాకు రావాల్సిన డబ్బులు పద్మాలయ నుంచి కానీ సురేష్ దగ్గర నుంచి కానీ రావాల్సిన డబ్బులతో ఆ చలన చెక్కులతో మేము తోరణాలు కట్టుకోవచ్చు అండి, ఇక్కడి నుంచి అక్కడ దాకా అన్ని చలన చెక్కలు వస్తాయండి. మనకి వ్యాపారంలో నమ్మకం అనేది మర్చిపోయాం సార్. ఇప్పుడు నేను మీకు వాసు గారు, నేను మీకు రేపు 100 రూపాయలు ఇస్తాను అనుకోండి, ఆ రోజు 100 రూపాయలు ఇస్తే మీకు అవసరం తీరుతుంది, నా అవసరం తీరుతుంది. నేను మీకు ఇస్తానని చెప్పి మీ ఆశ పెట్టి ఆ 6 నెలల తర్వాత ఇస్తే మీకు ఆకలి తీరదు, నాకు ఆకలి తీరదు. మనము ఒక రకమైన ఈక్విలిబ్రియం, ఒక రకమైన ఈక్వల్ ఆ బిజినెస్ సెన్స్ అనేది పెట్టుకోవడం మర్చిపోయాం. ఒక కోర్టులు కూడా మన కరెక్ట్గా టైంలో అరే ఇది నష్టపోతారు అంటే అనేది చూసుకోవడం మానేసింది. అంటే మేము 15 మంది ఆ రోజున 5,000 రూపాయలు పనిచేసేవాళ్ళం. మా 5 రూపాయలు వేలే కాస్తారు. ఈ లేట్ పేమెంట్ల వల్ల మీడియాలో పనిచేసే మీకు కూడా లేట్ పేమెంట్ అవుతుంది. అందువల్ల ఇప్పుడు ప్రసాద్ గారు కానీ, మోహన్ గారు కానీ, ఎందుకురా బాబు ఈ ఐటీలో టైప్ కొట్టుకుంటే డబ్బులు వస్తాయని చెప్పి ఇక్కడ అమెరికాకు వచ్చాము. మన 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 పరిస్థితి ఇవన్నీ మన బేస్ పరిస్థితి ఇదంతా. మనకి ఆ రోజుల్లోనే మీడియాలోనే అరే కరెక్ట్గా పేమెంట్లు వస్తే నాకు 5,000 బదులు 30,000, 20,000, 40,000 వచ్చేది. 12 లక్షలకి అపార్ట్మెంట్ కొనుక్కునేవాడినాము. అంటే ఇప్పుడు కరెంట్ సిచ్యుయేషన్లోకి వస్తానండి. ప్రసాద్ గారు అన్నారు అంటే వెలుగు చూడని వాస్తవాలు, అంటే అందులో ఆయన ప్రొయాక్టివ్గా కూడా ఆలోచించండి అని సజెస్ట్ చేస్తున్నారు. మేధో వలసని అరికట్టేసి మోడీ ట్రంప్ చెబుతుంది కూడా అదే, మీ దేశాన్ని మీరు పోనరాని ఇక్కడ చదువుకున్నారు కదా, సంపాదించారు కదా, వెనక్కి వెళ్ళి మీ దేశాలను డెవలప్ చేసుకోండి అనే మాట చెబుతున్నారు అనేది అంటున్నారు. బట్ ఒక్కసారిగా మీరు ఫ్రైటింగ్ ఒక భవంతి భూకంపం వల్ల అలా కదిలిపోతే లోపల ఉన్న వాళ్ళకి ఎలాంటి భయాందోళనలు వస్తాయో, ఇప్పుడు ఫణిమోహన్ ఇందా చెప్తున్నారు 400 మందిని ఒక్క రోజులో వేటు వేశారట. ఇలాంటి పరిస్థితులు రాబోయే రోజులు ఇంకా ఉన్నాయా అని అడుగుతున్నానండి. అంటే 100% ఉంటాయి సార్. అంటే కొన్ని ఇప్పుడు అదే చెప్తున్నాం కదా సార్, వేవ్ ప్రకారంగా మనం ఏ వేవ్లో మనం మార్కెట్లోకి వచ్చామనే దాన్ని బట్టి మనకి ఇబ్బందులు ఉంటాయి సార్. అంటే జాబులు పోయే టైము ఉంటుంది. ఇప్పుడు కోవిడ్ టైంలో అక్కర్లేకుండా కూడా చాలా మందిని హైర్ చేశారు. సో అది చూసాము, ఇది చూసాము. అంటే జాబులు పోవటం అనేది 100% ఇక్కడ ఇది క్యాపిటలిస్ట్ ఎకానమీ సార్. ఇవాళ రోజు మీ అవసరం నాకుంటే నేను ముందు ఉంచుకుంటాను, లేకపోతే మీ అవసరం నాకు లేనప్పుడు తీసేస్తాను. అది 100% ఇక్కడ నడుస్తుంది. కాకపోతే అమెరికాలో మన ఇండియన్ H1B తో సంబంధం లేకుండా అది అమెరికాలో సహజం అది. సో అంటే మనం ఇబ్బంది ఎందుకు పడుతున్నాం అంటే మనం ఆ బిజినెస్ లోనే ఎక్కువ టార్గెట్ అయ్యి ఎక్కువ ఓరియంటెడ్ గా ఉన్నాం కాబట్టి మనకి H1లో ఇబ్బంది అవుతుందేమో అనుకుంటున్నాం తప్ప ఇదన్నీ మామూలుగా అయ్యాయి సార్. కాకపోతే ఇప్పుడు ప్రసాద్ గారికో నాకో పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు, ఎందుకంటే మేము సిటిజన్షిప్ కూడా తీసేసుకున్నాం కాబట్టి. ఇక్కడ ఎక్కువ మందికి H1 వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే అండి, అప్పుడు అంటే మేము 2001లో 2002లో వచ్చినప్పుడు ఒక 6 నెలలు 7 నెలలు జాబ్ లేకపోయినా మాకు ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇప్పుడు